ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ నెల 6, 7 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఇది బలపడి శ్రీలంక తీరం దిశగా వెళ్తుందని అంచనా అయితే వేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రానుందన్నారు. కాగా 3 రోజుల క్రితం తీరం దాటిన ఫెంగల్ తుఫాన్ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. అయినప్పటికీ రాష్ట్రాన్ని వర్షాలైతే వదలడం లేదు. తుఫాను ప్రభావంతో సముద్రం నుంచి భారీగా తేమ రావడంతో తమిళనాడు, దానిని ఆనుకొని ఉన్న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలైతే కురుస్తున్నాయి. ఇక బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురనున్నాయి. అరేబియా మహాసముద్రంలో ఉన్న తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా మారింది. ఇది పూర్తి బలహీనపడుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.